శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 24వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రయాగాన్ని నివారించుట. యజ్ఞాలు యాగాదులు ఉండవచ్చు, కానీ ఎవరికి చేయాలో వారికి చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. నందాదులు చేస్తున్నటువంటి ఇంద్రయాగాన్ని స్వామివారు వేరొక సంకల్పంతో వేరొక ధోరణిలో చేయించడం అనేటువంటిది జరుగుతున్నది ఈ అధ్యాయంలో. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 24వ అధ్యాయం ముని పత్నులు దగ్గర నుంచి ఆ బ్రాహ్మణ పత్నులని వాళ్ళని చక్కగా అనుగ్రహించిన తర్వాత, బ్రాహ్మణులు కూడా పశ్చాత్తాప పడిన తర్వాత, క్షమాపణ వేడుకున్న తర్వాత స్వామివారు చేసినటువంటి మరొక లీలలోకి వెళ్తున్నారు వ్యాస భగవానుడు 24వ అధ్యాయంలో. అందులోనూ ఇంద్రయాగ నివారణ అనేటువంటి ఈ 2 అధ్యాయాల్లో మనకి కామన్ గా కనిపించేటువంటి అంశం యాగం. ఇక్కడ ఇంద్రయాగం, అక్కడ బ్రాహ్మణులు కూడా ఇట్లాంటి ఒక యాగంలోనే మునిగిపోయి భగవంతుడిని నిర్లక్ష్య పెట్టినటువంటి సన్నివేశం మనకి 23వ అధ్యాయంలో నిన్ననే పూర్తి చేసుకున్నాం. అసలైతే మహాభాగవతంలో, శ్రీమద్ భాగవతంలో అసలు ప్రతి పాత్ర కూడా అత్యంతమైనటువంటి భక్తి పారవశ్యంతో నిండినటువంటి పాత్రలే. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఇందులో నిన్నటి 23వ అధ్యాయంలో కొంతమంది అక్కడ బ్రాహ్మణ పత్నులు ఏమీ చదువుకోరా, ఏమి సంస్కారాలు లేవు, అయినా కూడా భక్తి పారవశ్యంతో ఉన్నారు. వీళ్ళేమన్నా, యజమానులు ఏమన్నా, భర్తలు ఏమన్నా వేదాంగ పండితులైనటువంటి వాళ్ళు, యజ్ఞయాగాల్లో నిష్ఠాపరులు, అనేకమైనటువంటి చక్కటి సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు, బ్రాహ్మణులుగా, ద్విజులుగా, విప్రులుగా అనేకమైనటువంటి స్థాయిల్లో పాండిత్యాన్ని ప్రకటించగలిగినటువంటి వాళ్ళు. కానీ ఇద్దరు పక్కపక్కన ఉంటే, చదువుకున్నవాడు చదువుకోలేనటువంటి వాడు, బాగా తెలిసిన వాడు తెలియనటువంటి వాడు పక్కపక్కన ఉంటే పర్వతానికి ఆవగింజకి ఎంత తేడా ఉంటుందో, ఆవగింజకి పర్వతానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇద్దరికి. అలాగే ఒక పండితుడికి ఒక భక్తుడికి ఉన్న తేడా కూడా అంత సులభంగా మనం గుర్తించవచ్చు. అటు భార్యలో ఇటు భర్తలో, బ్రాహ్మణ పత్నులలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించవచ్చు. పండితుడికి ఉండేటువంటి అహంకారాదులు మొదలైనటువంటివన్నీ, పాండిత్య ప్రకర్ష మొదలైనటువంటివన్నీ సులభంగా గుర్తించేస్తాం. భక్తుడిలో అవేమీ ఉండవు, అహంకారాదులు ఉండవు. అందరినీ ఒకటిగా భావించడం అనేటువంటిది ఉంటుంది. అంటే నాహంకర్త హరికర్త అనేటువంటి భావనలో ఉంటాడు భక్తుడు ఎప్పుడు కూడా. అక్కడ మునిపత్నులు ఆ విధంగా భావించినటువంటి వాడు. అంతా చివరికి భగవంతుడికే చేరుతాయి, సమానమైనటువంటి సమదృష్టితో కూడా ఉంటారు పైగా వాళ్ళు. అసలు ఈ పరమాత్మ ప్రాప్తి విషయంలో కఠోపనిషత్తులో అర్హత ఎవరికి ఉంది, ఆ అర్హతా విచారణం అనేటువంటిది చేయబడింది కఠోపనిషత్తులో కూడా. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన అని కఠోపనిషత్తులో చెప్తారు. అంటే ఆత్మని ఎలా తెలుసుకోవాలి? వేదాధ్యయనాల వల్ల కానీ, శాస్త్ర శ్రవణం వల్ల కానీ, వ్యాఖ్యానాదుల వల్ల కానీ, లేకపోతే గురుసేవ, గురు శుశ్రూష ఇట్లాంటి పరంపరల వల్ల కానీ, లేకపోతే ఫలకామాదులైనటువంటి యజ్ఞయాగాదులు చేయటమో, లేకపోతే అనేకమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఈ కర్మల్ని ఆచరించడం వల్ల ఈ ఆత్మ విచారణ తత్వము, పరమాత్మ తత్వము బోధపడుతుందా అని చెప్పంటే కాదని చెప్పి కఠోపనిషత్తులో చెప్పేశారు. మరి దేని వల్ల ప్రాప్తిస్తుంది అనేటువంటిది కూడా కఠోపనిషత్తులోని
యమై వేష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మా వివృణుతే తనోగం స్వాం అని కఠోపనిషత్తులో చెప్పారు 2వ అధ్యాయం. అంటే ఇతర ఫలకామనారహితమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నిష్కామ వృత్తితో చిత్తవృత్తితో ఏ సాధకుడైతే పరమాత్మనే పొందాలనేటువంటి తపనతో చేసేటువంటి ఏ భక్తి పారవశ్యమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అనునిత్యము ఆయనే అట్లాంటి చింతన వల్ల అట్లాంటి వారికి ఆ స్వరూపం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మతత్వ ప్రకాశం అనేటువంటిది అట్లాంటి సాధకుడైనటువంటి వాడికి కలుగుతూ ఉంటుందని చెప్పి కఠోపనిషత్తులు కూడా చెప్పారు. అలాంటి సాధనలోకి వెళ్ళిపోయారు అక్కడ మునిపత్నులందరూ కూడా. అందుకే గీతలో కూడా అర్జునుడు, స్వామి నువ్వు ఎలా లభిస్తావయ్యా అంటే అక్కడ పరమాత్మ చెప్పాడు, నాహం వేదై న తపసా న దానేన న చేజ్యయ నచ ఇజ్యయ. ఇజ్యయ అంటే యజ్ఞయాగాదుల వలన కాదు, దానం వలన కాదు, తపస్సు వలన కాదు, వేదాల వలన కాదు అని చెప్పి ఆయనే చెప్పేశాడు పరమాత్ముడే. అధ్యయనము, తపస్సు, దానము, హోమము ఇట్లాంటి వలన లభించనంటే అంటే అక్కడ ఎందుకంటే ఇవన్నీ ఫలకామన రహితంగా ఆచరించి భగవత్ సమర్పణం చేస్తేనే చిత్తశుద్ధి ద్వారా మనకి కర్మ అనేటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ మానేమని కాదు చెప్పేది. అక్కడ మళ్ళీ వెళ్ళమని చెప్పాడు అక్కడ బ్రాహ్మణ భక్తులు కూడా పరమాత్మ. మీరు వెళ్ళండి, వాళ్ళు చేసేటువంటి హోమాలకి మీరు ఉంటేనే ఫలితం లభిస్తుంది. ఇవన్నీ చేస్తే ఎట్లా చేయాలంటే చిత్తశుద్ధి ద్వారా లభించడం అనేటువంటి. అంటే లోపల ఫలకామన ఉండి అలా చేయనటువంటి వాడు ఎంత కష్టపడ్డా నిరుపయోగం. అయితే భక్త్యా త్వనన్యయా లభ్య అనన్యమైనటువంటి భక్తికి సులభంగా లభిస్తాను అంటాడు పరమాత్ముడు అక్కడే భగవద్గీతలో మళ్ళీ 11వ అధ్యాయంలో చెప్తాడు. భక్తి అంటే అక్కడ స్వార్థరహితమైనటువంటి పరమ ప్రేమ ఏదైతే ఉంటుందో అది భక్తి. స్వార్థం అనేటువంటిది ఉండకూడదు. ఇంకా దాంట్లో దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి, భగవంతుని మీద నమ్మకం ఉండాలి. అక్కడ స్త్రీలు ఏం చేశారు, తన వాళ్ళనందరినీ కాదని చెప్పి వాళ్ళు అడ్డగిస్తున్నా సరే వెళ్ళిపోయారు. నమ్మకం, విశ్వాసం, అట్లాంటి భక్తి విశ్వాసాలు మాత్రం చాలు. అట్లాంటి విశ్వాసం జన్మాంతర సహస్రేషు తపోయోగ సమాధిభి జనానాం క్షీణపానానాం కృష్ణే భక్తి ప్రజాయతే. అనేక జన్మల యొక్క తపస్సు ఫలించి దురితక్షయమైనటువంటి నాడే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యందు భక్తి భావం అనేటువంటిది ఉదయిస్తూ ఉంటుంది మనకి. అందువలన ఇప్పుడు శ్రీకృష్ణ భక్తులుగా ఎవరైనా కనిపిస్తున్నారు అంటే వారు అంతకుముందు అనేకమైనటువంటి జన్మలలో పుణ్య కర్మాచరణ తపస్సు యోగ సాధన చేసినటువంటి వాళ్ళైతేనే ఒకసారి భాగవతం వినాలని, ఒకసారి కృష్ణ పరమాత్మను సేవించాలనుంది, ఈ విధమైనటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళే. అది లేకపోతే అది కలగదు. ఇక్కడ మునిపత్నుల యొక్క అహేతుకమైనటువంటి భక్తి పారవశ్యం అనేటువంటిది గత అధ్యాయంలో వివరించారు. భాగవత పాత్రలు అన్నింటిలో కల్లా విశేషమైనటువంటి పాత్రలు నిజంగా చెప్పాలంటే ఈ మునిపత్తులు, బ్రాహ్మణ భక్తులు. మిగతా భక్తులు ఎవరైతే భాగవతంలో వివరించారో చాలా మందిని మీరు గమనించండి, అటు ధ్రువుని తీసుకున్నా, గజేంద్రుడిని తీసుకున్నా, గోపికల్ని తీసుకున్నా, కుంతీదేవిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఎట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే భగవంతుడి నుంచి ఏదో ఒకటి పొందాలని ఆశించినటువంటి వాళ్ళు, ఏదో ఒకటి పొందాలని ఆశతో వచ్చినటువంటి వాళ్ళు. కానీ వీరిలో ఆ వ్యాజం అనేటువంటిది, ఆ ఆశ అనేటువంటిది ఇక్కడ ఈ మునిపత్నుల్లో లవలేశం కూడా లేదు, ఎక్కడా కూడా కొంచెం కూడా లేదు ఏమాత్రం. మీకేం కావాలి, మీకేం కావాలని రాగానే భక్తులు ఆ భార్యల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగాడు. బ్రాహ్మణ భక్తులు రాగానే మీకేం కావాలి అని అడిగినా కూడా భక్తుల యొక్క భగవంతుని యొక్క ఆకలి తీర్చడానికి ఇదిగో గోపాలకులు అన్నం పెట్టడానికి వచ్చామండి, ఇదిగో పాత్రలు భోజనం తెచ్చామని చెప్పి పరమాత్మని నివేదించి ఆయన యొక్క దృశ్య ఆపాదమస్తకం చూసి తనివి తీరా మనసులోనే ఆనందించారు వాళ్ళు. ఇది భక్తి అండి. అట్లా భగవత్ ప్రీతిని చేకూర్చడంలో మనసు లగ్నమైందే తప్ప వాళ్ళకి వేరే స్వార్థ ప్రయోజనం అనేటువంటిది ఆశించరు అక్కడ మునిపత్తులు ఎక్కడా కూడా. ఆ విధంగా ఆ కాలంలో జీవిస్తున్న ఇప్పుడు భగవంతుడు అక్కడ అదే భర్తలు చూడండి, భర్తలకు ఆలోచనే లేదు, ఎంతసేపు వాళ్ళ కార్యాల మీద, యజ్ఞాల మీద. ఆ భగవంతుడి దగ్గర ఆ భగవంతుడి నివసిస్తున్నటువంటి బృందావనం పక్కనే నివసిస్తున్నారు, ఆయనతో పాటే నివసిస్తున్నారు, ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో నివసిస్తున్నారు. కానీ ఆయన వెళ్ళి దర్శించుకోవడం అనేటువంటి పాపం ఈ మునిపత్నులకి కుదరల, బ్రాహ్మణ పత్నులకి. గృహిణులు పైగా గృహకృత్యాలు వాటిల్లో కార్యారంభంతో కాస్త వ్యగ్రంగా ఉన్నారు అనే పైగా పోనీ అడుగుదామా అంటే ఈ భర్తలు ఎంతసేపు ఏం నొచ్చుకుంటారో అని చెప్పి ఓ భయం. కాబట్టి
కానీ లోపల మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు, అవతార విశేషాలు అవన్నీ తెలుసుకుని ఈయన సాక్షాత్తు భగవంతుడి అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు అక్కడ స్త్రీలు. వీళ్ళకి అది లేదు, అది లేదు. ఆ నమ్మకం లేకపోవటమే. అందుకే భగవంతుడు చెప్తాడు, అవజానంతి మాం మూఢాహ మానుషీం తనుమాశ్రితం అని చెప్పి గీతలో చెప్పారు. అట్లా అంతరతత్వాన్ని గ్రహించలేకపోయారు పాపం వాళ్ళందరూ కూడా. పైకి కనిపించేటువంటి రూపాన్ని చూస్తూ లౌకికమైనటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రమాణాలతో ఆయన కొలిచారు. ఏంటండి ఈ బాలుడు గోకులంలో పుట్టాట, పైగా ఏం చేస్తున్నాడు ఆయన గోపాలకృష్ణుడు? పిల్లలతో ఆడుకుంటున్నాడు. భగవంతుడు ఇట్లా ఆడుకుంటాడా చిన్న పిల్లలతో? ఈ విధంగా ఆడుకుంటాడు. పైగా వాళ్ళతో పాటు ఎంగిలి తింటున్నాడు. ఈ ఎంగిలి తింటము, ఈ గారడీలు చూపించడము, పోనీ ఉపనయనం సంధ్యా సంస్కారాలు ఏమైనా ఉన్నాయి? ఏ సంస్కారము లేదు. గోవులు కాదుకుంటున్నాడు గోపాలకుడు అంతే. పైగా మొన్న మధ్య జరిగింది, అందరూ చెప్పుకున్నారు ఏమిటంటే వస్త్రాభరణ సన్నివేశం, గోపికా వస్త్రాభరణ సన్నివేశం. ఇట్లా చేస్తాడా భగవంతుడు ఎప్పుడైనా అనేటువంటి వాళ్ళు ఈ విధంగా చూశారే తప్ప, ఈ దృష్టిలో చూశారే తప్ప, బ్రాహ్మణులు మునిపత్నులు దాన్ని కూడా లీలగా, పరమాత్మని యొక్క లీలగా తరించేశారు, ఆస్వాదించారు. భార్యలు ఏమన్నా ఇవన్నీ భగవంతుడి యొక్క లీలే అనేటువంటి దృఢ విశ్వాసము, దృఢ నమ్మకంతో పాపం వాళ్ళు భర్తల్ని కూడా కాదనుకుని పరిగెత్తారు. భగవంతుడు ఒక్కోసారి పరీక్షలు పెడతారని వాళ్ళకి ఆ నమ్మకం. దత్తాత్రేయుల స్వామి వారు అట్లాగే ఎన్నో పరీక్షలు పెట్టి 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 చివరికి భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఎన్నో కఠినమైనటువంటి విధంగా. కార్తవీర్యార్జునుడి ఇన్ని రకాల పరీక్షలు పెట్టాడు దత్తాత్రేయులు వారు. చివరికి ఎలా అనుగ్రహించారు? సహస్రమైనటువంటి బాహువులు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని, లక్షల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఆ విధంగా. అయితే ఇక్కడ మునిపత్నులు వారి పూర్వజన్మ కృతఫలంగా ఈ అంతరతత్వం గ్రహించే శక్తి వాళ్ళకి కలిగింది పాపం. అంటే పూర్వజన్మలోనే వాళ్ళకి కర్మానుగుణంగా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితం ద్వారా వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. చదువు లేదు, సంస్కారం లేదు, వేదం లేకపోయినా కూడా ఆ సంస్కారం ఏదైతే ఉందో. కానీ వారి భర్తలు ఇన్ని ఉన్నా కూడా వాళ్ళకి మాత్రం భగవంతుడిని గ్రహించలేకపోయారు. అది దాని అర్థం. భావగ్రాహి జనార్దన అనేటువంటి విషయంలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ పరమాత్ముడు వాళ్ళ పట్ల ఎవరితో ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడ పరమాత్ముడు మనం ఉన్న చోటుకే వచ్చాడు కదా అని చెప్పి పాపం వాళ్ళు ఎంత తన్మయంతో వెళ్ళిపోయారు. అన్నం పెట్టమని అడిగాడు స్వామి స్వయంగా గోపాలకుల చేత. ఆయనకు అసలు అక్కర్లేదు. ఆయనే లక్ష్మీ నివాసమైనటువంటి వాడు, హృదయం నుండే లక్ష్మీ భావాన్ని కలిగినటువంటి వాడు. లక్ష్మీదేవి నిరంతరం ఆయన్నే సేవిస్తుంది. అది కూడా ఎలాంటి లక్ష్మీదేవి? చంచల స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి స్థిరభావాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి, స్థిరంగా ఉండటం కోసం ఆయన పాదాలు పట్టు కూర్చుంది. అట్లాంటి లక్ష్మీదేవి ఉన్నటువంటి వాడికి అన్నం మనం పెట్టాలా అని కూడా ఆలోచించలేకపోయారు ఈ విద్వాంసులు, ఈ పండితులందరూ. చివరికి ఎప్పుడో జ్ఞానోదయమైంది, అయినా కలుసుకోలేకపోయారు కంసుడు భయంతో. అట్లా ఉంటాయి. పరమాత్మని ఆశ్రయించడము, సేవలు చేయడం అనేటువంటి గొప్ప ధర్మం. అంటే ధర్మస్య ప్రభురు అచ్యుత, అంతకంటే మించినటువంటి ధర్మం ఏమీ లేదు. ఈ సాంసారికమైనటువంటి కృత్యాలు కానీ, భర్తని సేవించడం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మకి సేవించడం అనేటువంటి మహాధర్మం ముందు ఇవన్నీ చిన్న చిన్న ధర్మాలు. సాంసారిక గృహకృత్యాలు, భర్తని సేవించడం, ఇవన్నీ చిన్న చిన్న ధర్మాలే, చిన్న చిన్న ధర్మాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు అందుకే స్వామి అక్కడ. సమస్తమైనటువంటి ధర్మాలని వదిలిపెట్టి, దానికంటే మించినటువంటి, వదిలిపెట్టి అంటే అక్కడ అర్థం అంటే సర్వము సమర్పణ చేసి నాకే, నాయందే సమర్పణ చేసి అని అర్థం అక్కడ. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని వదిలిపెట్టేసి కూర్చోమంటాం కాదు, అక్కడ ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నం చేసే ప్రతి పనిని భగవంతుడి యందే సమర్పణ చేస్తూ అంటూ అద్భుతమైనటువంటి పదం పెట్టారు. అంటే ఈ చిన్న చితగా ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాలని వదిలినా తప్పు కాదు, కానీ రెండూ ఒకేసారి ఆచరించడం అనేటువంటి ఎవరికైనా కష్టమే. ఇక్కడ ఉండాలా, అక్కడ స్వామిని చూసుకోవాలా అనేటువంటిది రెండు చేయడం కష్టమే, సాధ్యం కాదు. కనుక భర్తృ శుశ్రూష, సాంసారికమైనటువంటి చిన్న చిన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అతిక్రమించి భావశుద్ధితో, పరమాత్మ యందు ఉన్నటువంటి భావశుద్ధితో పరిగెత్తుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు పరమాత్మ దగ్గరికి. వాళ్ళకి ఏం కాంక్ష ఉంది? ఏమైనా స్వర్గం చేరుకోవాలనే కాంక్ష ఉందా వాళ్ళ భక్తులాగా? ఏమీ లేదు. ఆ పరమాత్మని చూడాలి, ఆయన పాదాలని స్పృశించాలి, అంతే. అంతకంటే కోరిక లేదు. అనుగ్రహించేశాడు, వెళ్ళమన్నాడు అంతే. అట్లాంటి ఆ విధమైనటువంటి చివరికి మళ్ళీ వాళ్ళు ఏం సందేహపడ్డారు? మా భర్తలు మమ్మల్ని స్వీకరిస్తారో లేదో అనేటువంటిది కూడా సందేహపడితే స్వామి అనుగ్రహించేశాడు. తప్పకుండా స్వీకరిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేది ధర్మమే,
రెండు ధర్మాలు నీ ఆదేశమే కాబట్టి ఇదిగో ఆ యజ్ఞాలు యాగాలు చేయించడం కూడా నీ ధర్మమే అని కూడా వాళ్ళే అన్నారు. ఎంత ఉచితమైనటువంటి కోరిక కోరారు వాళ్ళు. రెండు ధర్మాలే నీ ఆదేశమే, జీవితాన్ని పాటించడం కూడా నీ ఆదేశమే కాబట్టి వెళ్తున్నాం, నీ ఆదేశం ప్రకారం వెళ్తున్నాం. ఆ పుత్రుల్ని సేవించడము, పతి శుశ్రూష చేయటము ఇవన్నీ కూడా చెయ్యాలి. నువ్వన్నావుగా యజ్ఞం మేము దగ్గర ఉంటేనే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది కాబట్టి మేము కూడా వెళ్తున్నాం స్వామి అని ఆ పరమాత్ముడు పంపగా చేసేది లేక వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళు స్వీకరించారు, ఆదరించారు అనుకూలంగా. అయితే అట్లాంటి యాగము, ఆ యాగ పరిస్థితులు మొదలైనటువంటివన్నీ మళ్ళీ ఇక్కడ ఈ 24వ అధ్యాయంలో ఎదురవుతున్నాయి. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి యాగం ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఇంద్రుడి కోసం చేస్తున్నటువంటి యాగం. ఈ యాగం ఏమిటి అనేటువంటిది ఇక దాని గురించి పరిష్కరిస్తున్నారు. అదొక పెద్ద ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు విశదంగా అడుగుతున్నాడు, నాన్నగారు ఏం చేస్తున్నారు మీరు, దేనికి చేస్తున్నారు ఇది, లోక ఆచారం కోసం చేస్తున్నారా, ఏదైనా ప్రయోజనం ఉండి చేస్తున్నారా అని చెప్పి అనేటువంటి విధంగా వెళ్ళిపోతారు అక్కడ స్వామి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఆయన వచనం ఏదైతే ఉందో ఆ వైదిక ధర్మానికి మూల స్తంభంగా నుంచున్నటువంటి ఆ స్వామి వైదిక ధర్మాచరణ ఉండాలి. ఈ వైదిక ధర్మాచరణలో యజ్ఞాలు యాగాలు కర్మలు ఇవన్నీ ఉంటాయి. యజ్ఞక్రియ అనేటువంటిది కూడా విశేషమైనటువంటిది. యజ్ఞం అంటే సాక్షాత్ విష్ణువే. యజ్ఞో వై విష్ణు, స్వయంగా సాక్షాత్ యజ్ఞం అంటే విష్ణు స్వరూపమే కాదన. కాకపోతే ఆ యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ అంటూ గీతలో చెప్పినట్టుగా అక్కడ ఆయనే ఉపదేశించారు. అట్లా దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ యజ్ఞక్రియకు ముఖ్యమైనటువంటి దేవత అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడి పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఈ అధ్యాయంలో స్పష్టంగా వివరిస్తున్నారు. దాంట్లో మొదటి శ్లోకం నుంచి మనం వివరించుకుందాం. ఓం శ్రీ సుక ఉవాచ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపశ్యన్నివసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః. తత్రైవ అంటే అక్కడే, ఆ బృందావనంలోనే భగవాన్ అపి పరమాత్మ కూడా, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా బలదేవేన సంయుతః సోదరుడైనటువంటి బలరాముడితో కలిసి ఆ బృందావనంలోనే అక్కడ హాయిగా దివ్యలీలను ప్రదర్శిస్తూ ఆనందంగా గోపాలకులతో గోవులతో హాయిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో, నివసిస్తున్న సమయంలో ఒకనాడు అపశ్యన్ నివసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్. గోపాలకులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఇంద్రయాగ కృత ఉద్యమాన్, ఉద్యమము అంటే ప్రయత్నం, ఇంద్రయాగం చేయ సంకల్పించినటువంటి ఒక కార్యక్రమాన్ని అపశ్యన్ చూశారు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు ఏదో యాగం చేయబోతున్నారు, చక్కగా తోరణాలు కట్టున్నాయి, మామిడి మండలు కట్టున్నాయి, అరటి మండలు చక్కగా అన్ని కట్టున్నాయి, యాగానికి కావాల్సినటువంటి యజ్ఞ వేదికలు కట్టి ఉన్నాయి, ఆ వేదికలు కట్టి ఉన్నాయి, ఏర్పాట్లన్నీ సరంజామాలు యజ్ఞ సామగ్రిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఆ ఘృతము నెయ్యి మొదలైనటువంటి సమిధలు దర్భలు అలాగే యజ్ఞ సామగ్రిలన్నీ పేర్చి ఉన్నారు. అవన్నీ చూసి స్వామివారు తదవిఘ్నోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయావనతో పృచ్ఛద్ వృద్ధాన్నంద పురోగమాన్. తదభిఘ్నోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయావనతో అపృచ్ఛత్ వృద్ధాన్ నంద పురోగమాన్. సర్వదర్శన అనే పదం పెట్టేశారు. భగవంతుడు ఎట్లాంటి వాడు? సర్వాత్మ సర్వదర్శన, ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, సర్వదర్శన, సమస్తము దర్శించగలిగినటువంటి వాడు, ద్రష్ట. ఆయన చూస్తాడు అందరినీ, మనకు కావాలంటే ఆయన చూపిస్తూ ఉంటాడు విశ్వరూపాన్ని. అట్లాంటి సర్వదర్శనుడైనటువంటి ఆ స్వామి భగవాన్ తదభిఘ్నోపి, ఆయనకి తెలీదా ఏం చేస్తున్నారు? అభిజ్ఞ అపి, అభిజ్ఞ అంటే తెలిసినప్పటికీ కూడా, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఎవరికి? ఇంద్రుడికి. ఇంద్రయాగం చేస్తున్నారని తెలిసినప్పటికీ, అపి కూడా తెలిసినప్పటికీ కూడా ప్రశ్రయావనతో అపృచ్ఛత్ వృద్ధాన్ పెద్దలైనటువంటి, అక్కడ గోకులంలో పెద్దవాళ్ళైనటువంటి నంద పురోగమాన్, తన తండ్రి అయినటువంటి నందుడు మొదలైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వినయంగా వెళ్ళి అపృచ్ఛత్, నాన్నగారు నాన్నగారు అంటూ నమస్కారం చేతులు జోడించి మరి చక్కగా వినయంగా
ఏంటి ఇదంతా ఏం చేస్తున్నారు, భలే బాగుంది, బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టుగా తెలియనట్టుగా అడుగుతున్నాడు. అపృచ్ఛత్ వృద్ధాన్ అవనత అవనత ప్రశ్రయావనత, వినయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వంగిమని నమస్కారం చేసి మరి పెద్దల యందు భక్తి నటిస్తున్నట్టుగా. ఆయనకి అద్భుతమైనటువంటి ఆ జగన్నాటక సూత్రధారయ్య కాబట్టి ఎలా అడగాలి, ఏ సందర్భంలో అడగాలి తెలిసినట్టుగా అడగకూడదు. కాబట్టి తెలియనట్టుగా అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పవలసినటువంటి జ్ఞానాన్ని, అసలైనటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు పెద్దవాళ్ళకి బోధిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఏ మాటలు చెప్తే పెద్దవాళ్ళు మారు మాట్లాడకుండా అంగీకరిస్తారో అటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చేయవలసింది ఇంద్రయాగం కాదు, ఈ అధ్యాయం జ్ఞానయాగం చేయాలనేటువంటి ఒక బోధని శ్రీకృష్ణ పరమాత్ముడు నందుడు మొదలైనటువంటి పెద్దలకు కూడా బోధించినటువంటి అధ్యాయం, అత్యద్భుతమైనటువంటి అధ్యాయం. కాబట్టి నాన్నగారు, కథ్యతాం మే పితః ఓయం సంభ్రమో వఃపుపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః. యజ్ఞం చేస్తున్నటువంటి ఏర్పాట్లు అర్థమైపోతున్నాయి. మఖః అంటే యజ్ఞము, విద్య అన్న కూడా యజ్ఞం. కథ్యతాం మే పితః, మే పితః, పిత అంటే తండ్రి, మే పిత నాన్నగారు. ఓ అయం మఖః, అయం మఖః కః, ఈ యజ్ఞం ఏమి యజ్ఞం చేస్తున్నారు? సంభ్రమో ఉపాగతః, సంభ్రమ, అందరూ హడావిడిగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో అందరూ కూడా దాంట్లోనే కార్యోన్ముఖులై ఉన్నారు. సంభ్రమ అంటే బిజీగా ఉన్నారు అంటారు చూసారు, ఆ విధంగా కార్యోన్ముఖులై ఉన్నారు. కిం ఫలం కస్య చోద్దేశ, ఏమిటి ఈ యాగం యొక్క మఖః ఫలం కిం, ఈ యజ్ఞం యొక్క ఫలం ఏమిటి? మఖః కస్య చ ఉద్దేశ, కస్య అంటే ఎవరిని ఉద్దేశించి ఈ యాగాన్ని చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏమి యాగం చేస్తున్నారు, ఫలితం ఏమిటి? ప్రశ్నలు అసలైనటువంటి మూడు పడిపోయినాయి. అసలైన ఇవే ప్రశ్నలు. ఏమి యాగం, ఏం ఫలం? ఎందుకంటే చేసిన ప్రతి కర్మకి ఫలితం ఉండాలి. ఫలితం లేకుండా ఏ కర్మ చేయకూడదు. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అంటే తెలిసే చేస్తున్నారా ఆ పని అనేటువంటి విధంగా కస్యచోద్దేశ కేన వా సాధ్యతే మఖః, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఏ పని ఏ సాధనాలతో చేస్తున్నారు, ఆ యజ్ఞం చేసేటువంటి సాధనాలు కేన వా సాధ్యతే మఖః అని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియనట్టుగా అడిగాడు. దాంతో ఇవన్నీ వివరంగా చెప్పండి నాన్న, నాకు కుతూహలంగా ఉంది అని చెప్పి, ఏతద్బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ. నహి గోప్యం హి సాధూనాం, సాధూనాం గోప్యం నహి, సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రహస్యంగా ఏది పెట్టుకోరు. కృత్యం సర్వాత్మనామిహ, సజ్జనుడు, ఎట్లాంటి సజ్జనుడు, ఎట్లాంటి సాధువులు అంటే అందరిలో భగవంతుని చూసేటువంటి వాడు. సర్వాత్మనామిహ, అందరిలో సమభావాన్ని చూసేటువంటి వాడు, అందరిలో సమానత్వాన్ని చూసేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు స్వపర అనేటువంటి భేదాలు వాళ్ళకు ఉండవు. ఎప్పుడు తనవాడు పరాయివాడు అనేటువంటి భేదాలు సత్పురుషులకు ఉండవు. సత్పురుషులకి ఎప్పుడైతే ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు ఉదాసీనుడు మొదలైనటువంటి భిన్నమైనటువంటివి సామాన్యులకే ఉంటాయి, కానీ సత్పురుషులకి అందరి పట్ల సమానమైనటువంటి భావనతో ఉంటారు. ఎట్లాంటి సత్పురుషుడు అంటే భగవంతుణ్ణి చూడగలిగినటువంటి, అందరిలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడిలో శత్రువులో కూడా ఒక మంచి గుణం కనిపిస్తుంది. వాడు ఎంత శత్రువైనా సరే. శ్రీరామచంద్రుడు ఎదురుకుండా రావణాసురుడు తన భార్యని ఇంత ఇబ్బందులు పెట్టి తనకి ఇంత శోకాన్ని మిగిల్చినటువంటి ఆ రావణాసురుడు యుద్ధ భూమిలో ఎదురుకుండా వచ్చినా కూడా ఆ రావణాసురుడి యొక్క తేజస్సు చూడంగానే ఏం తేజస్సు రావణాసురుడు, అద్భుతమైనటువంటి తేజస్సు కదా. ఆ ప్రశంస ఉండాలి. ఇంత కష్టంలో కూడా రాముడు ఆ రావణాసుడిని ప్రశంసించాడంటే, రావణాసుడు రాముడిని ప్రశంసించాడంటే, హనుమంతుడు రావణాసుడిని ప్రశంసించాడంటే ఎంత అద్భుతమైనటువంటి ఔన్నత్యం అండి అది. అంటే సమభావన అనేటువంటి, ప్రతి వారిలో ఉన్నటువంటి ప్రాణిలో ఉన్నటువంటి భగవంతుని చూడగలిగినటువంటి వాళ్ళకి సమానత్వం అనేటువంటి స్థాయి ఆ స్థాయిలో ఉంటుంది. నహి గోప్యం హి సాధునం, అందువలన కాబట్టి నీకు మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు మొదలైనటువంటివి ఏమీ లేవు. నేను నీకు ఎట్లాంటి వాడిని నాన్న,
నేను నీ బిడ్డని కదా, కాబట్టి నీకు మిత్రుని కదా, శత్రువుని కాదు. ఉదాసీనంగా ఉండేవాడిని అసలే కాదు. ఉదాసీనుడు చాలా డేంజర్. ఇంకా చెప్పాలంటే మిత్రుడో శత్రువో ఏదో ఒకటి నిర్ధారించేయచ్చు, కానీ మధ్యస్థంగా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఎందుకంటే ఉదాసీనం అంటే మంచి ఉదాహరణ భీష్ముడు మహాభారతం. ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు సభలో జరుగుతున్నా కూడా ఉదాసీనత వ్యవహరించాడు. దానివల్ల ఎంత నష్టం జరిగింది. తర్వాత ఆయన ప్రాణానికి కూడా అవే కారణాలయ్యాయి. కాబట్టి ఈ ఉదాసీనత అనేటువంటిది ఈ భీష్ముని చూసి ద్రోణాచార్యుడు పక్కన. కాబట్టి ఆ ఉదాసీనంగా ఉండేటువంటి వాడు ఒక రకంగా శత్రువులు లాంటి వాడు. తెలిసి కూడా చెప్పకుండా ఉండటం ఉంది చూసారా, శత్రు భావన. వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అనుకుంటారు, కానీ అదే భావన. ఇటు అడుగు అడుగు వేయలేరు ఆలోచించి. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధర్మం మీదే స్థిరంగా ఉండి మిత్రుడికి తన వాళ్ళకి ఆత్మీయులకి సహాయం చేస్తుంటారో వాడు సజ్జనుడు, వాడు సాధువు. అంటే అట్లాంటి సాధువులకి గోప్యం అనేది ఉండదు, సమభావన ఉంటుంది, సమత్వం ఉంటుంది. కాబట్టి నేను నీ బిడ్డని, కాబట్టి నువ్వు నా పట్ల సమత్వంతోనే ఉంటావు. నేను మిత్రుడు లాంటి వాడు, కాబట్టి చెప్పు నాన్న, ఏమి దాచకుండా చెప్పు. ఏతద్ బ్రూహి మహాన్ కామ. మహాన్ కామ. ఈ యాగం వల్ల జరిగేటువంటి మన కోరికలు ఏం నెరవేరుతాయి, ఎటువంటి కోరికలు నెరవేరుతాయి, మనకి ఎటువంటి ఫలితం సిద్ధిస్తుంది ఈ యాగంతో. మహాన్ కామ మహ్యం శుశ్రూషవే పితః. మహ్యం శుశ్రూషవే పితః. నా చేత సేవించబడుతున్నటువంటి ఓ తండ్రి, మహ్యం శుశ్రూషవే పితః. నేను నిన్ను నిత్యము సేవిస్తూ ఉంటాను. కాబట్టి అమితమైనటువంటి ఆత్మతో సమానమైనటువంటి వాడు, నీ ఆత్మతో సమానమైన వాడు. కాబట్టి నా దగ్గర ఏం దాచక్కలేదు. నహి గోప్యం హి సాధున కృత్యం సర్వాత్మనామిహ అంటూ స్వామివారు చక్కగా విశదీకరించేస్తున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. చిన్న పిల్లవాడు నీకే అర్థం కాదులే వెళ్ళిరా అని చెప్పి కూడా అక్కర్లా, మొత్తం వివరంగా చెప్పండి. కొంతమంది నీకేం తెలియదులే వెళ్ళిపో అని చెప్పి కొంతమంది చెప్పచ్చు. అట్లాంటి వయసే ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడిది కూడా అయినప్పటికీ వివరంగా చెప్పమని అడుగుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత అస్త్యస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం ఉదాసీనోరివద్య ఆత్మవత్సు హృదుచ్యతే అని చెప్పి చక్కటి శ్లోకంలో ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరితో శత్రువుతో ఎలా ఉండాలి, మిత్రుతో ఎలా ఉండాలి, ఉదాసీనుడు యొక్క వైఖరులు అనేటువంటిది ఈ 5వ శ్లోకంలో వివరిస్తున్నారు. దాంట్లో అస్త్యస్వపర దృష్టీనాం పరదృష్టీనాం అపరదృష్టీనాం. దృష్టి ఎలా ఉండాలంటే సమభావన ఎవరితో ఉండాలి. ఇవన్నీ కూడా సత్వ రజస్తమో గుణాలకు సంబంధించే ఉంటాయి. ఇప్పుడు కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ ఈ మూడింటి చుట్టూతే ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడింటి. అట్లాంటి ఈ దృష్టులు అనేటువంటివి శత్రువు, ఉదాసీనుడు అనేటువంటి విధంగానే భావించవచ్చు. ఉదాసీనంగా ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా శత్రువు పరంపరలోకి వెళ్ళిపోతాడు. సాత్వికంగా ఉండేటువంటి వాడు మిత్రుడు. కానీ అమిత్రుడైనటువంటి వాడు, మిత్రుడు కానటువంటి వాడు అమిత్రుడు. దాంట్లో అమిత్రోదాస్త విద్విషాం అని చెప్పి వాళ్ళే చెప్పేశారు. అమిత్రుడైనటువంటి వాడు విద్విషాం, ఉదాసీనంగా ఉన్నవాడు, వీళ్ళందరూ శత్రువుతో సమానమైనటువంటి వాడు. ఉదాసీనో అరివత్ ఉదాసీనంగా వ్యవహరించేవాడు శత్రువు వంటి వాడే. అందుకే భీష్ముడిని కూడా లెక్క చేయకుండా పాండవులు ఏం చేశారు, తప్పదు పక్కన పెట్టేశారు. ఇంకా గురువుని కూడా చూడకుండా పక్కన పెట్టేశారు. ఉదాసీనోరివత్ వ్యర్జ్య అంటే వదిలిపెట్టేయాలి. త్యాజ్య వ్యర్జ్య ఆత్మవత్ సుహృదుచ్యతే. నేను నీ ఆత్మ లాంటి వాడు. నీ ఆత్మతో సమానమైనటువంటి వాడు ఎవరై అంటే సుహృత్ ఇది ఉచ్యతే. వాడు మిత్రుడు, వాడు స్నేహితుడు, అంటే సుఖం కోరుకునేటువంటి వాడు. అట్లాంటిది నేను నీ ఆత్మస్వరూపాన్ని కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా వివరించి మరీ చెప్తున్నాడు. పైగా తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా నాన్న ఈ యాగము. జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మ సిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. జ్ఞాత్వా అజ్ఞాత్వా, తెలిసి తెలియకుండా. జ్ఞాత్వా చ కర్మాణి, మనం చేస్తున్నటువంటి కర్మలు కొన్ని తెలిసి చేస్తుంటాం, కొన్ని తెలియక చేస్తూ ఉంటాం. జనో అయమితి
జనో అయమనుతిష్ఠతి. అయం జన, అయం లోక, అయం ప్రజ. ఈ ప్రజలందరూ కూడా కొన్ని తెలిసి కొన్ని తెలియక ఏదో ఒకటి పనులు, కార్యక్రమాలు, కర్మలు చేస్తూ ఉంటారు. కానీ జ్ఞానంతో ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని పండితుడు చేసేటువంటి కర్మకి ఎటువంటి ఫలితం సిద్ధిస్తుందో అటువంటి ఫలితం తెలియకుండా చేసే పనితో అజ్ఞాని చేసేటువంటి ఆ ఫలితానికి అంతగా ఫలితం అనేది ఉండదు. విదుష కర్మ సిద్ధి స్యాత్. పండితుడైనటువంటి వాడు తెలుసుకుని ఆచరించేటువంటి కర్మకి ఎంత ఫలితమైతే వస్తుందో తదా ఆ విధమైనటువంటి ఫలితం అనేది నా అవిదుషో భవేత్. అవిదుష పండితుడు కానటువంటి వాడు, అజ్ఞాని అయినటువంటి వాడు, తెలియకుండా వాళ్ళు చేశారు, నేను చేశాను, మా పూర్వులు చేశారు, మేమందరం ఆచరిస్తున్నాం, మా వంశ పరంపరగా వస్తుంది ఆచారం, మా ఆచారం, కట్టుబాటు. ఈ విధంగా కొంతమంది ఆ పేరు చెప్పుకుని ఆచరించేటువంటి వాళ్ళు ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఎప్పుడో ఆ యుగంలో చేశారు, ఈ యుగంలో కూడా అవి చేస్తామా? యుగ ధర్మాన్ని బట్టి చేయకూడదు. కాబట్టి తెలుసుకుని చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? తెలిసి చేసుకుంటే ఆ కర్మసిద్ధి యొక్క ఫలితం అనేది విశేషంగా ఉంటుంది, లేకపోతే అంతగా ఉండదు కదా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు దానికి కారణం కూడా విశదీకరించి చెప్పేశాడు. ఆ తర్వాత ఇంకొక శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తత్ర తావత్ క్రియా యోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛత సాధు హణ్యతాం. తత్ర తావత్ క్రియా యోగ అని చెప్పి చెప్తున్నాడు. అంటే మీరు తలపెట్టినటువంటి యాగం అనేటువంటిది, క్రియాయోగం అనేటువంటిది విచారిత కిం విచారిత, బాగా ఆలోచించే చేస్తున్నారా? శాస్త్ర సమ్మతమైనదేనా? సజ్జనులు చెయ్యాలని చెప్పిందేనా? లేకపోతే అథవా లౌకికస్తన్మే, లౌకికమైనటువంటిది అంటే లోకాచారాల కోసం అని చెప్పేసి, లేకపోతే వంశ పరంపరగా వస్తున్నటువంటి ఆశలతోనో జిజ్ఞాసతోనో ఏదో ఒకటి ఆశించుకుని చేస్తున్నటువంటి ఆచారాలు ఈ కార్యక్రమాలు. కాబట్టి శాస్త్ర సమ్మతము, విధి సమ్మతము అయినటువంటిది ఏదైతే పర్వాలేదు. ఎవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు? శాస్త్ర సమ్మతం. తావత్ క్రియాయోగ భవతాం కిం విచారిత. ఇక్కడ విచారిత అనేటువంటి పదంలోనే శాస్త్ర సమ్మతమైనదా కాదా ఆలోచించి చేస్తున్నారా లేదా, పెద్దలందరూ అంగీకరించారా లేదా? లేకపోతే లౌకిక తన్మే పృచ్ఛత, అవన్నీ నాకు చెప్పండి. అడుగుతున్న నాకు సాధుభణ్యత, చక్కగా అడుగుతున్నాను, మీరు కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఏ విషయం, దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను, నాకు కుతూహలంగా ఉన్నది స్వామి అంటూ వినయంగా వచ్చి తండ్రికి నమస్కారం చేసి అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు నందుడు వారు చేస్తున్నటువంటి ఇంద్రయాగం గురించి, దాని యొక్క విశేషాలు, యాగం అనేటువంటిది అసలు ఎందుకు చేయాలి అనేటువంటిదంతా వివరంగా చెప్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పెద్దలకి జ్ఞానోదయం చేస్తాడు. ఇక ఎందుకు ఆ ఇంద్రుడికే ఎందుకు చేయాలి, ఏం ఉపయోగం ఇంద్రుడి వలన అనేటువంటివన్నీ చెప్పడం అనేటువంటి, ఇదంతా దీంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, బ్రహ్మగారు ఏ విధంగా అయితే మిడిసిపాటు పడ్డారో ఓ చిన్న కృష్ణుడు ఈ విధంగా చేస్తాడా, అంత చిన్న మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికే ఈ విధమైనటువంటి శక్తులు ఉన్నాయా, నా సృష్టిని కూడా మించినటువంటి సృష్టి చేస్తాడా చూద్దామని చెప్పి బ్రహ్మగారే ఏ విధంగా భ్రమలో పడి మాయలో పడిపోయి చివరికి అహంకారాన్ని వదిలేసి ఆయన యొక్క శరణు వేడాడు. అట్లాంటి స్థితి ఇప్పుడు ఇంద్రుడికి కూడా కలిగింది. ఇంత చిన్న కృష్ణుడేమిటి, మానవ రూపంలో సాధారణ బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడేమిటి ఈ విధంగా చేస్తాడా అనేటువంటి ఆ ఇంద్రుడి యొక్క ఇంద్ర పదవిలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించడం అనేటువంటిది దీంట్లో ఉన్న అంతరార్థం. ఎప్పుడైనా సరే ఉద్యోగంలో చేరిన కొత్తల్లో బాగానే ఉంటారు అందరు ఉద్యోగస్తులు. ఇంద్రుడు కూడా అట్లాగే ఉన్నాడు బాగానే కొన్నాళ్ళ వాళ్ళు. తర్వాత రాను రాను ఏమైంది, అందరూ నాకే సమర్పిస్తున్నారు. మెల్లమెల్లగా ఆ ఉద్యోగము, అధికారము, ఆ పదవి మీద వ్యామోహం పెరిగి 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 అధికారం నేనే 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 అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడికి కనువిప్పు కలిగించే సన్నివేశం రాబోతున్నది. రేపు ఈ నందుడు చెప్పినటువంటి ఈ పలుకుల దగ్గర నుంచి రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.